quoted verse in the Bible is John chapter 3 and verse 16. బైబిల్లో ఎక్కువగా చెప్పబడేటువంటి మాట వాక్యము బహుశా యోహాను సువార్త 3:16 అనుకుంటాను. In this single verse, God's wonderful plan of salvation is beautifully described in a nutshell. ఈ చిన్న వచనంలో క్లుప్తమైన రీతిలో దేవుని యొక్క అద్భుతమైన రక్షణ సంకల్పము వివరించబడింది. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. This wonderful revelation from the heart of God was spoken to a needy individual one night. ఒక రాత్రి అక్కడ కలిగినటువంటి ఒక వ్యక్తితో దేవాది దేవుడు పలికినటువంటి మాట ఇది. Who is this man who came in search of Jesus? యేసును వెతుకుతూ వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎవరు? What kind of a need did he have? ఆయనకు ఎటువంటి అక్కర ఉండింది? When we carefully study this person, we understand that our needs are in no way different than his. ఈ వ్యక్తిని మనం చక్కగా గమనించి పరికించినట్టయితే మన యొక్క అక్కరలు ఆయన యొక్క అక్కరలు అదే అక్కరలుగా ఉన్నట్టుగా గమనించగలం. We find that this man is called Nicodemus. ఈ వ్యక్తి పేరు నికోదేము అని మనం కనుగోగలం. And there are two things written about this man. ఈ వ్యక్తి గురించి రెండు సంగతులు రాయబడ్డాయి. First of all, he is a Pharisee. మొదటిదిగా చూస్తే తాను పరిసయ్యుడు. For those who have not read the New Testament or not familiar with the Bible, this word may sound strange to us. ఎవరైతే కొత్త నిబంధన చదవలేదో లేకపోతే బైబిల్ అంతగా పరిచయం లేనటువంటి వారికి ఈ మాట క్రొత్తగా అనిపించవచ్చు. In the land of Palestine in the New Testament times, among those who followed the religion of Judaism, they had various religious groups. పాలస్తీనా దేశంలో ఆ దినాల్లో క్రొత్త నిబంధన దినాల్లో చూస్తే యూదా మతములోనే ఆ యూదా మతాన్ని వెంబడించే వారిలో కూడా రకరకాల మత సంబంధమైన గుంపులు ఉండేవి. Among the various groups, 3 were prominent. ఆ రకరకాల గుంపులలో 3 గుంపులు కొంచెం పేరుగాంచినవి. There were scribes. శాస్త్రులు ఉండేవారు. They were primarily occupied in writing the scriptures by hand. చేతితో వారు లేఖనాలను వ్రాసే పనిలో ఎక్కువగా నిమగ్నులై ఉండేవారు. It demanded a lot of alertness and commitment, and these scribes carefully copied the scriptures by their hands, since printing was not invented by then. ఆ దినాల్లో ముద్రణ యంత్రాలు అవి కనుగోబడలేదు గనుక ఆ దినాల్లో ఎంతో జాగరూకతతో బహు జాగ్రత్త వహిస్తూ ఈ యొక్క లేఖనాలను వారు చేతితోనే వ్రాస్తూ ఉండేవారు. Since they carefully wrote, they also knew the scriptures very well. వారు ఎంతో జాగరూకతతో ఆ లేఖనాలు వ్రాసేవారు గనుక లేఖనాలు బాగా తెలిసిన వారు. Often they were consulted on matters of law. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అనుమానాలు గాని ఏ విషయాల నిమిత్తమైనా గాని శాస్త్రుల చెంతకు ప్రజలు వెళ్లేవారు. We also read about a group called Sadducees. అదే సమయంలో సద్దూకయ్యులు అనే మరొక గుంపు వారు ఉండేవారు. Now this group is a religious sect among Jews, and they believed in certain doctrines. అయితే వీరు కూడా ఆ వారి మధ్యలో యూదుల మధ్యలో ఉండేటువంటి ఒక మత సంబంధమైన గుంపు. అయితే కొన్ని బోధలు మాత్రం వారు నమ్మేవారు. Because of the laws and the rules which they imposed upon themselves, they looked very serious all the time. తమ మీద తాము వారు నియమించుకున్నటువంటి నియమ నిబంధనలను బట్టి ఎప్పుడూ కూడా వారు చాలా తీవ్రంగా ఉన్నట్టుగా వారు కనిపించేవారు. Somebody said, Sadi, available began to slaughter its horse with. These rules showed that he was great now they used to dare. Among he was seen churches and his position office, he was a master with Satan awesome. They were man called
called Saul, verse 5 and 7. ఫిలిప్పీయుడిగా Sati, ధర్మశాలి and the children holy about the rule. ఇక్కడ ఒక అనేటప్పటికీ కూడా దేవుడు కప్పుకున్నప్పుడు ఖచ్చితంలో ఒకటి విషయం ఉన్నది. మొదటిసారి తాను ఎంతో అధికారం కలిగిన వ్యక్తి అయినప్పటికీ yet one day he chose to come in search of Jesus Christ. అయినప్పటికీ కూడా ఒక దినాన్ని యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వచ్చాడు. You know, it would have required a great amount of humility and courage on his part to come to Jesus. వారు యేసుక్రీస్తు వారి చెంతకు రావాలంటే తనను తాను ఎంతో తగ్గించుకోవాలి, వచ్చేదానికి ధైర్యం వహించి సాహసించి రావాలి. He should have been a humble man to admit his need and go and seek help from somebody else. తాను ఎంతో దీనుడిగా ఉండి నిజంగా తన యొక్క అక్కరేంటో తీర్చుకునేదానికి వేరే వారి సహాయం కోరుకునేటువంటి దీనపరుడై ఉండొచ్చు. One of the great hindrances in our own lives why God cannot help us is the pride of our own heart. అనేక సార్లు దేవుడు మనకు సహాయపడలేకపోవటానికి ఆటంకముగా నిలిచేటువంటి కారణం ఏంటంటే మన హృదయంలో ఉండేటువంటి స్వంత గర్వము. When the Lord speaks to us, the peace has left the wicked man. The wicked has no peace. We are not willing to admit it is true. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు సమాధానం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, దుష్టునికి సమాధానం లేదు. ఎందుచేత తన దుష్టత్వాన్ని బట్టి సమాధానాన్ని నిరాకరిస్తూ ఉంటాడు. He will not admit that he is a man in need. నేను అక్కడ కలిగిన వ్యక్తిని దుష్టుడు ఒప్పుకోడు. He continuously thinks he will try something else with his intelligence somehow to bring peace into his own life. తన యొక్క స్వంత జీవితంలోనికి సమాధానం తెచ్చుకునేదానికి తన యొక్క స్వంత జ్ఞానంతో ఏదో రీతిగా సంపాదించుకోవాలని తాపత్రయపడుతుంటాడు. Nicodemus humbled himself and went in search of an answer. నికోదేము తనను తాను తగ్గించుకొని జవాబు నిమిత్తమై వెతుక్కుంటూ వెళ్ళాడు. Not only he was humble, he was also a bold person. తాను దీనుడు మాత్రమే కాదు గాని ధైర్యశాలి. Why do we say he is a courageous person? ఆయన ఎందుకు సాహసవేత్త అని చెప్తున్నాం? Lord Jesus Christ in his days was very much criticized and despised by his fellow Jews. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను జీవించిన జనాల్లో సహపాఠి యూదుల యొక్క తిరస్కారానికి గురయ్యాడు, వారి యొక్క విమర్శలకు బహుగా గురయ్యాడు. They looked down upon him as an unlearned carpenter. యేసుక్రీస్తు వారిని చూచి విద్యా విహీనుడైనటువంటి వడ్రంగిగా వారు పేర్కొనేవారు. They began to wonder at this person. ఈ వ్యక్తిని చూసి వారు ఆశ్చర్యపోయేవారు. They criticized him, they despised him. ఆయనను ఎంతో వారు తృణీకరించారు, తర్వాత ఆయన ఎంతో నిరాకరించారు, విమర్శించారు. And they planned among themselves that if anybody goes and associates himself with Jesus Christ, he should be excommunicated. ఎవరైనా వెళ్లి ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేసే అటువంటి వ్యక్తిని వారు వెలివేసేవారు. Now with all this atmosphere around him, తన చుట్టూ chose to come and see Jesus Christ. అయినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలని నిర్ణయించుకున్నాడు. Your problem tonight could be solved not by just coming to a meeting like this, nor meeting any preacher, but ultimately coming to the Lord Jesus Christ. నీకుండేటువంటి సమస్య ఈ రాత్రి ఏదో ఇటువంటి కూటానికి వచ్చిన దాన్ని బట్టి తీరదు, లేకపోతే ఏదో బోధకుడు చెప్పే మాటను బట్టి తీరదు గాని ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు ఆయన సమీపిస్తేనే తీరుతుంది. Attending a church is a good thing. సంఘమునకు హాజరవటం మంచిదే. Reading the Bible is a good thing. బైబిల్ చదవటం మంచిదే. But these things by themselves cannot help us in our need. అయితే మన యొక్క అక్కరలో ఈ సంగతులు మాత్రమే అక్కరలు తీర్చలేవు. Salvation is in a person. రక్షణ అంటే ఒక వ్యక్తి. We need to meet that person who is our Savior. ఆ వ్యక్తిని మనం కలుసుకు తీరాలి, ఆయనే మన యొక్క రక్షకుడు. Now it is surprising why Nicodemus chose to come in the night to meet Jesus. రాత్రి వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకునేదానికి నికోదేము వచ్చుట ఎంతో ఆశ్చర్యకరమైన సంగతి. Two opinions are offered as to why he came in the night. ఆయన రాత్రి వేళ ఎందుకు వచ్చాడనే దానికి రెండు కారణాలు చెప్తుంటారు. Firstly, they say it could be because of the fear of the Jews. మొట్టమొదటిగా యూదులకు తాను భయపడి ఉంటాడు అన్నారు. He wanted to avoid attention by others and notice of others. ఇతరులు తనను గమనించకూడదు అని తలంచి వచ్చాడు. But I believe the second reason to be more plausible or more believable. రెండవ కారణం ఇంకా మరింతగా అది నమ్మదగినది. I believe he came in the night because he wanted to have
some uninterrupted time of communion and clarification. నేను అనుకుంటాను రాత్రి వేళ ఎందుకు వచ్చారంటే రాత్రి వేళ యేసుక్రీస్తు వారితో సంభాషించడం మొదలు పెడితే ఇంకా మధ్యలో ఎవరు కూడా ఆ సంభాషణ ఆటంకపరచరు, నిరాకటంకంగా ఆ సంభాషణ కొనసాగించవచ్చు అని వచ్చుంటారు. He has come with lot of questions, lot of problems in his own life. తన యొక్క స్వంత జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రశ్నలతో వచ్చాడు. And he believed that Jesus Christ could offer him the answers that he wanted. తాను కావలసినటువంటి జవాబులు యేసుక్రీస్తు వారు ఇస్తాడు అని నమ్మాడు. With that hunger, with that expectation, he came to the Lord. అటువంటి ఆకలి దప్పికలతో, అటువంటి వాంఛతో, ఆశతో యేసు చెంతకు వచ్చాడు. As soon as he came to him, తాను ఆయన చెంతకు రాగానే he praised him. ఆయన్ని ఎంతో స్తుతించాడు. Rabbi, we know that thou art a teacher come from God, for no man can do these miracles that thou doest except God be with him. ఆయన అంటాడు, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేస్తున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాడు. Look at the two commendations that he gave. ఆయన ఇచ్చినటువంటి రెండు మెప్పుకోళ్లు చూడండి. Firstly, he said, we know that thou art a person who has teacher come from God. మొట్టమొదటిగా ఆయన అంటాడు, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. Secondly, he says, no man can do these miracles except God is with him. రెండవదిగా ఆయన అంటాడు, దేవుడు ఒక వ్యక్తికి తోడయుంటేనే గాని నీవు చేస్తున్న సూచక క్రియలు ఏ వ్యక్తి చేయలేడు. So we believe that God is with you. దేవుడు నీతో ఉన్నాడు అని మేము నమ్ముతున్నాం. Now that is a very strong conviction and a strong confession. నిజంగా చూస్తే ఇది ఎంతో బలమైనటువంటి ఒప్పుకోలు, దృఢమైనటువంటి అది ఒప్పుకోలది. Especially people of his rank would never be willing to say something like that. నిజంగా చూస్తే తాను ఉన్న స్థితిలో ఉన్నవారు ఎవరు కూడా ఇటువంటి మాటలు పలకరు. And it's also surprising that Nicodemus says, we believe. నికోదేము అంటున్నాడు ఇక్కడ, మేమెరుగుదుము, మేము. We know that the water teacher come from God. నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. From this statement we understand that there were a few Pharisees or rulers who were in sympathy with Nicodemus. అంటే దాని భావం దీని నుంచి మనం నేర్చుకునేది ఏమిటంటే నికోదేముతో పాటు ఇటువంటి భావనే కలిగినటువంటి మరికొంతమంది పరిసయ్యులు ఉన్నారు. Probably they got together and discussed about Jesus Christ. బహుశా వారందరూ కలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చర్చించి ఉంటారు. Who is this person called Jesus? యేసు అనే వ్యక్తి ఎవరు? He did not study in the religious schools in which we study. మేము చదువుకున్నటువంటి మత సంబంధమైనటువంటి పాఠశాలల్లో యేసు చదవలేదే. He seems to be an ordinary carpenter. ఇలా చూస్తే సామాన్యమైనటువంటి వడ్రంగిలా ఉన్నాడే. But what great power comes out of his word. అయితే ఆయన యొక్క మాటల్లోంచి ఎంత శక్తి బయలు వెళుతుంది. What a new revelation and interpretation of the word of God. దేవుని యొక్క వాక్యానికి ఎంత నూతనమైన బయలుపరుపు, ప్రత్యక్షత ఆయన ఆరోపించగలుగుతున్నాడు. And what great power is demonstrated in his life and in his ministry. ఆయన యొక్క జీవితంలో, ఆయన యొక్క పరిచర్యలో గొప్ప శక్తి బయలు వెళుతుంది కదా. Sure enough, God is with him. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. Sure enough, God has sent him. ఆ దేవుడు ఆయన పంపించాడు, ఏ అనుమానం లేదు. Though this was a private discussion, yet they could not unitedly come to a decision and meet the Lord. పరిసయ్యులు కొంతమంది రహస్యంగా ఈ రీతిగా చర్చించుకున్నప్పటికీ కూడా వారందరూ కలిసి సమిష్టిగా ప్రభువును కలుసుకునే దానికి రాలేకపోయారు. They could not air their views in their own committee or in their own council. వారికి ఉండేటువంటి ఆ సభలో గాని, తమ పెద్దల మధ్యలో గాని తమకు ఉండేటువంటి ఈ యొక్క భావనను వ్యక్తపరచలేకపోయారు. Even today, man is bound by the fear of man. ఈ రోజున కూడా మనిషికి భయపడుతూ ఉన్నాడు. Down deep you know that certain things are true. నీకు తెలుసు, నీ హృదయాంతరంగాల్లో కొన్ని సంగతులు సత్యమని వెరుగుదు. You know that Jesus Christ is true. యేసుక్రీస్తు వారు సత్యవంతుడని వెరుగుదు. You know that you have an eternal soul. నీకు నిత్యమైన ప్రాణి నీలో జీవిస్తున్నాడు, జీవుడున్నాడని నీకు తెలుసు. You know that when you turn the pages of history, there is no one on earth who ever died for your sins. నీవు చరిత్ర తిరగవేసి చూచినట్టయితే నీ పాపముల నిమిత్తమే చనిపోయిన మరొక వ్యక్తి లేడు అని నువ్వు వెరుగుదు. And you also know that nobody lived such a righteous, pure, upright life as Jesus lived. యేసుక్రీస్తు వారు జీవించిన రీతిలో నీతివంతమైనటువంటి యథార్థవంతమైన జీవితం జీవించిన వ్యక్తి మరొకడు లేడు చరిత్రలో నువ్వు వెరుగుదు. And you are also aware of the fact that Jesus Christ is the only person who came back to life on the third day. మూడవ దినాన్ని సజీవుడై తిరిగి లేచినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే అని నువ్వు వెరుగుదువు. When you know all these things, why is it that you are not openly confessed? ఇవన్నీ వెరిగినప్పటికీ కూడా బహిరంగంగా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? We have the same problems as these
people had. ఈ ప్రజలు కలిగి ఉన్నటువంటి ఈ సమస్యలే మనం కూడా కలిగి ఉన్నాం. Fear of the society. చుట్టూ ఉండే సమాజం వారి యొక్క భయము. Fear of the community. చుట్టూ ఉండేటువంటి తమ యొక్క స్వకీయులు ఏమంటారో అని భయము. Fear of the caste. కులం వారు ఏమంటారో అని భయం. Fear of the family. కుటుంబస్తులు ఏమంటారో అని భయం. Oh, I believe this is to be true. ఇది సత్యమని నేను నమ్ముతున్నానని తెలుసు. I am privately, personally, individually convinced that these things are true. రహస్యంగా వ్యక్తిగతంగా ఈ సంగతులు సత్యాలని నేను నమ్ముతున్నానంటావు. But if I am going to tell these things openly, ఒకవేళ బహిరంగంగా ఈ సంగతులు నేను చెప్పినట్టయితే they will drive me out of my house. బహుశా ఇంటిలో వచ్చి నన్ను తరువు వేస్తారేమో. They will start persecuting me. నన్ను వారు హింసించడం మొదలు పెడతారేమో. So I will reserve my opinion to myself. కాబట్టి నా అభిప్రాయాలు నాలోనే దాచుకుని ఉంటాను. Here is a man who came out and wanted to meet the Lord alone. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, తాను బయటికి వచ్చాడు, యేసుక్రీస్తు వారిని ఒంటరిగా కలుసుకోవాలని కోరాడు. Though you have the best views about the Lord Jesus, it can never save you until you personally. యేసుక్రీస్తు వారి గురించి ఎన్నెన్నో అద్భుతమైన అభిప్రాయాలను కలిగి ఉండవచ్చు. ఆ అభిప్రాయాలను నిన్ను రక్షించవు. వ్యక్తిగతంగా నువ్వు ఆయన సంధించి కలుసుకుంటేనే తప్ప రక్షణ నీకు లేదు. You might be able to say more things about Lord Jesus than what even Nicodemus said. నికోదేము చెప్పిన సంగతుల కన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మరిన్ని సంగతులు నువ్వు చెప్పవచ్చేమో. But these things cannot save you. ఈ సంగతులను రక్షించలేవు. Your salvation and my salvation depends upon a personal relationship with the person called the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు అనే వ్యక్తితో వ్యక్తిగత బాంధవ్యం ఉంటేనే తప్ప నీకు రక్షణ లేదు, నాకు రక్షణ లేదు. I must come to Him as my only Savior. నా ఏకైక రక్షకుడిగా నేను ఆయన చెంతకు రావాలి. I must come to Him with empty hands of faith to receive the eternal gift that He offers to me. ఆయన నాకు అనుగ్రహించేటువంటి నిత్యమైనటువంటి వరం పొందేదానికి చేతులు చాచుకుంటూ ఆయన చెంతకు రావాలి. I must come to the foot of the cross confessing that I am an incurable sinner. నేను మాత్రం కూడా బాగు చేయబడలేనటువంటి పాపిని అని సిలువ చెంతకు ఒప్పుకుంటూ రావాలి. I must cry to Him saying, Lord, wash me with your blood and make me thine own. ప్రభువా నీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరిచి నీవాడిగా నన్ను చేసుకో అని మనం మొరపెట్టుకుంటూ రావాలి. Have you made that decision? ఆ తీర్మానం నువ్వు చేసుకున్నావా? Have you ever cried to God like that? ఆ రీతిగా దేవుని చెంత ఎప్పుడైనా మొరపెట్టావా? Down deep you have a beautiful opinion about the Lord Jesus Christ. బహుశా నీ హృదయాంతరంగాల్లో యేసుక్రీస్తు వారి గురించి ఎంతో రమ్యమైనటువంటి అభిప్రాయం నువ్వు కలిగి ఉండొచ్చు. You are one of the many admirers that Lord Jesus has in the world. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గౌరవించేటువంటి వ్యక్తులలో నువ్వు కూడా ఒకరు అయి ఉండవచ్చు. It's not my admiration that makes me a child of God. దేవుని పక్షంగా యేసు పక్షంగా నేను కలిగి ఉన్న గౌరవం కాదు నన్ను దేవుని బిడ్డగా మార్చేది. It is by acknowledging and coming under the lordship of Jesus Christ that I become His child. ఆయన నా ప్రభువు రక్షకుడని వ్యక్తిగతంగా నేను ఒప్పుకొని ఆయన ప్రభుత్వం క్రిందకి వచ్చినప్పుడే రక్షింపబడతాను. For as many as believed Him, to them gave He power to become the children of God, even them that believe on His name. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలయ్యేటువంటి అధికారము దేవుడు అనుగ్రహించాడు. Salvation comes by receiving Him. ఆయనను చేర్చుకునడం ద్వారా అంగీకరించడం ద్వారా రక్షణ సాధ్యము. Take my yoke upon you and learn of me. నా కాడి మీరు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. Ye shall find rest to your soul. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. Salvation is coming under the yoke of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క కాడి క్రిందనే నీకు రక్షణ. Salvation is receiving the gift of eternal life. నిత్య జీవవరం పొందుటయే రక్షణ. When Nicodemus praised Lord Jesus on these two things, ఈ రెండు సందర్భాల్లో రెండు విషయాలు నికోదేము యేసుక్రీస్తు వారిని మెచ్చుకున్నప్పుడు, instead of being flattered, immediately the Lord gives him a startling reply. తాను మెచ్చుకున్నటువంటి మెప్పుకోలను బట్టి యేసుక్రీస్తు వారు ఉబ్బి తబ్బిబ్బైపోయేదానికి బదులు అతనిని ఆశ్చర్యగొలిపేటువంటి ఒక జవాబు ఇచ్చాడు. Verily, verily, I say unto you, except a man be born again, he cannot see the kingdom of God. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా మరి నిశ్చయముగా చెప్తున్నానన్నాడు. The word verily used twice emphasizes the importance of the statement that he was making. ఇక్కడ తాను పలుకుతున్నటువంటి మాట అంతా ప్రాముఖ్యమైనదో బయలుపరిచేదానికి నిశ్చయముగా యేసుక్రీస్తు వారు 2 సార్లు అంటాడు. Truly, truly, I tell you,
If you are not born again, you will not see the kingdom of God. నిజంగా నేను చెప్తున్నాను, నువ్వు తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేవు. What Lord Jesus told Nicodemus, He is telling you and me tonight. యేసుక్రీస్తు వారు నికోదేముతో ఏ మాటలైతే పలికాడో ఈ రాత్రి అవే మాటలు నీతోనూ నాతోనూ అంటున్నారు. Verily, verily, I say unto you, except you are born again, you will not see the kingdom of God. నువ్వు తిరిగి జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేవని నీతో నిశ్చయముగా మరి నిశ్చయముగా చెప్తున్నానంటే. And the word except shows us how this is a condition which no man can escape. ఇది ఈ రీతిగా చేస్తేనే తప్ప అని అంటాడు. అంటే ఏ వ్యక్తి తప్పించుకోలేనటువంటి షరత్ అది. It is a condition, it is mandatory, it is command. ఇది ఆ షరతు, అది తప్పనిది, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. We can enter, we can see the kingdom of God which is going to come only by being born again. తిరిగి జన్మించడం ద్వారా మాత్రమే దేవుని యొక్క రాజ్యమును చూడగలము, అందులో ప్రవేశించగలము. And this birth, as we read in the passage, is a spiritual birth. ఈ భాగంలో మనచున్నట్టుగా ఈ జన్మ ఆత్మీయ జన్మ. And Nicodemus, for the first time in his life, with all the religious background that he had, was hearing about the fact of new birth. తాను ఎంతో మత సంబంధమైనటువంటి తాను పౌరుడైనప్పటికీ తన యొక్క జీవితంలో నూతన జన్మ గురించి మొట్టమొదటిసారిగా నికోదేము వింటూ వచ్చాడు. Very recently, a professor of French, he teaches French, he has written a few books on French, because my son is a student of his. One day he phoned up and said, I am going outside to speak. Will you please prepare a sermon? I want to preach in a Christian meeting. ఇక్కడ చూస్తే ఈ మధ్య కాలంలోనే ఒక ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి గొప్ప విద్యావేత్త, అంటే ఆయన ప్రొఫెసర్ గారు, ఆయన ఫ్రెంచ్ భాషను బోధిస్తూ ఉంటాడు. ఆయన నాకెలా తెలుసంటే, ఆయన ప్రొఫెసర్ గారు ఆయన ఫ్రెంచ్ భాషను బోధిస్తూ ఉంటాడు. ఆయన నాకెలా తెలుసంటే, నా కుమారుడు ఫ్రెంచ్ భాష ఆయన నేర్చుకుంటూ ఉన్నాడు. ఆయన నాకు ఓ రోజు ఫోన్ చేసి ఆయన అన్నాడు, ఏదైనా మంచి వర్తమానం రాసివు, నేను ఫ్రెంచ్ భాష నేను మాట్లాడటానికి వెళ్తున్నాను, ఫ్రెంచ్ లో మాట్లాడాలి అన్నాడు. No, he is going to speak to a group of teachers. He is an Indian, but he is teaching French. He is a professor of French. తానైతే భారతీయుడే, అయితే తాను కొంతమందికి ఈ యొక్క బోధన చేస్తూ ఉన్నాడు, వారికి ఫ్రెంచ్ నేర్పిస్తూ ఉన్నాడు భాష. And then I did not know where exactly he was going. Anyway, I could prepare a few things and gave it to him because he requested. కాబట్టి ఆయన కోరాడు కనుక, నిజంగా ఆయన ఆడికి వెళ్తున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడో నాకైతే అంతగా తెలీదు, కానీ ఆయన కోరిన కారణాన్ని బట్టి 4 మాటలు రాసి ఇచ్చాను. And later I came to know that he had been to France and he had to visit various places and he spoke to a group of people. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆయన ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాడు, ఆయా ప్రాంతాలు సందర్శించి ఒక గుంపుతో ఆయన మాట్లాడాడు. He is a retired professor. తాను ఇప్పుడు పదవి విరమణ చేసినటువంటి ప్రొఫెసర్. Then when he came back one day, he asked me, I have been hearing this born again. కొత్తగా జన్మించుట, తిరిగి జన్మించుట, పదే పదే ఈ మాటలు వింటున్నాను, అసలు ఏంటి అన్నాడు. I want to know more about it. దాని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటున్నాను అన్నాడు. He has been a Christian for several years and only now he is hearing some term like this. ఆయన అనేక సంవత్సరాలుగా క్రైస్తవుడుగా ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ గారు, కానీ మొట్టమొదటిసారిగా ఈ కొత్తగా జన్మించనే మాట జీవితంలో వింటున్నాడు. Though it is very much in the Bible, అది బైబిల్లో ఎంతో లిఖించబడి ఉన్నప్పటికీ, in my own life it took several years for me to come across this truth of being born again. తిరిగి జన్మించేటువంటి సత్యం గురించి నా జీవితంలో నేర్చుకునేదానికి ఎన్నో సంవత్సరాలు వచ్చింది. I was so proud that I was born into a Christian family, attending a Christian church, knowing the Christian's Bible. క్రైస్తవ కుటుంబంలో జన్మించే క్రైస్తవ సంఘానికి హాజరవుతూ క్రైస్తవుల యొక్క బైబిల్ నాకు తెలుసు అని నేను గర్వించేవాడిని. I have memorized several chapters in the Bible. In my Sunday school, I thought I knew the Bible. సండే స్కూల్లో అనేకమైనటువంటి అధ్యాయాలు నేను కంఠతా పెట్టాను. నేను అనుకునేవాడిని బైబిల్ నాకు బాగా తెలుసు అని. Probably you are in the same state in which I was. నేను ఏ స్థితిలో ఉండినానో నీవు కూడా అదే స్థితిలో ఉన్నావేమో. You might have been attending the church. You might have been a Christian for several years. నీవు సంఘానికి హాజరవుతూ అనేక సంవత్సరాలుగా క్రైస్తవుడుగా ఉన్నావేమో. You might have been a faithful observer of several festivals. అనేకమైనటువంటి పండుగలు చక్కగా నువ్వు ఆచరిస్తున్నావేమో. You might have been very faithful in offering to God. దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఎంతో నమ్మకస్తుడిగా ధనం ఇస్తున్నావేమో. And to you and to me who are religious, God is saying tonight, unless you are born again, you will not see the kingdom of God. మతనిష్ట కలిగినటువంటి నీతోనూ నాతోనూ ఈ రాత్రి యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏమిటంటే, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడు. This old religious man, this leader, got completely confused when he heard about rebirth. ఈ వృద్ధుడైనటువంటి మత నాయకుడు
ఎప్పుడైతే క్రొత్త జన్మ అనేటువంటి మాట విన్నాడో కలవరానికి గురైపోయాడు. He began to wonder, how can there be a second birth in a man's life? ఒక వ్యక్తి పుడతాడు అని ఆశ్చర్యపోయాడు. He knew about his physical birth, తన యొక్క భౌతిక జన్మ తాను ఎరుగును. but he never knew that there is something called a spiritual birth. ఆత్మ సంబంధమైన జన్మ ఉన్నది అనేటువంటిది తనకు తెలియలేదు. Unless the Bible had told me, I never knew that I had a soul and a spirit within me. బైబిల్ నాకు బోధిస్తేనే తప్ప అసలు నాలో ఆత్మ ప్రాణము ఉన్నదని నాకు తెలియదు. None of my textbooks ever told me that. నేను చదువుకున్న పుస్తకాలు ఏవి కూడా నాకు ఆ సత్యం చెప్పలేదు. They told me that I had a mind, that I had a memory, that I had several feelings, but it never told me that I had a spirit within me and a soul within me. నేను చదువుకున్న పుస్తకాలన్నింటిలో కూడా నాకు ఒక మనసు ఉన్నది, కొన్ని అనుభూతులు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, ఇవన్నీ కూడా చెబుతూ వచ్చినాయి. కానీ నాలో ఒక ఆత్మ ప్రాణము ఉన్నారని నాకు ఎప్పుడు చెప్పలేదు. The word of God tells us, దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, as human beings we are triune beings who have three dimensions to our personality. మానవులుగా మానవ మాతృలుగా మనము మూడంతల వ్యక్తులమే. మనం మూడు కోణాల నుంచి మూడు రంగాలు కలిగిన వారిమే. We have a body which everybody can see. ప్రతి వారు చూడగలుగుతున్నటువంటి మనకి శరీరం ఉన్నది. Then down deep within I have a soul in which I think, I plan, I feel, which none of you may know unless I express. నా యొక్క అంతరంగంలో నాకు ప్రాణం ఉన్నది, దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను, లేకపోతే నా యొక్క అనుభూతులు ఉంటాయి. అవన్నీ కూడా నాలోనే నాకు తెలుసు, నేను మీకు చెబితేనే గానీ అవి నా అనుభూతులు మీకు తెలియవు. Even within that soul, somewhere in the region where I cannot understand, is the spirit where it hungers for the Creator. ఆ ప్రాణమునికి నాకు అంతు పట్టినటువంటి ఏదో మారుమూల ఆత్మ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నాలో ఉన్నటువంటి ఆత్మ దేవుని నిమిత్తమైనటువంటి వాంఛతో ఉంటూ ఉంటాడు. Why did God create you and me as a triune being? దేవుడు ఎందుకు నన్ను కూడా ఈ మూడంతల వ్యక్తులుగా చేశాడు? It is this three-dimension personality which sets us apart from all other created beings. ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి వేరే జంతువులు, పక్షులు, చేపలు వీటన్నిటికన్నా వేరుగా మనం ప్రత్యేకంగా ఉంచేటువంటివి మూడు సంగతులే. That is why humanity is considered to be the best of all creation. ఆ కారణాన్ని బట్టి సర్వ సృష్టిలో కూడా శ్రేష్ఠులు మానవులు అనేటువంటి సత్యం ఉన్నది. We are created in the image of God. దేవుని యొక్క పోలిక చొప్పున సృష్టించబడ్డా. Why did God create me with these three dimensions? ఎందుకు ఈ మూడు సంగతులతో దేవుడు నన్ను సృష్టించాడు? He gave me a body that I may be world conscious, that I may know the world. లోక విషయంలో నేను విచక్షణ కలిగి ఉండేదానికి, ఆ స్పందన కలిగి ఉండేదానికి దేవుడు నాకు శరీరాన్ని ఇచ్చాడు. He gave me a soul that I may be self conscious. నాలో నేను ఈ రీతిగా ఏమై ఉన్నానో గుర్తించేదానికి నాకు ప్రాణాన్ని ఇచ్చాడు. He gave me a spirit that I may be God conscious. దేవుడు ఎవరో తెలుసుకునేదానికి, ఆయన గురించిన స్పర్శ కలిగి ఉండేదానికి నాలో ఆత్మనిచ్చాడు. True contentment, true fulfillment comes only when all these three realms are fully satisfied. ఈ మూడు రంగాలు కూడా సంపూర్ణంగా సంతృప్తి చెందితేనే మానవునికి నిజమైన తృప్తి కలుగుతుంది. Today man directs all his efforts to satisfy only the outermost realm called the body. నేటి దినాల్లో మానవుడు చేసేటువంటి ప్రతి ప్రయత్నము శత విధాల ప్రయత్నిస్తున్నాడు. చేతనంటే బయటికి కనబడేటువంటి ఈ శరీరాన్ని తృప్తిపరిచే క్రియలోనే మునిగిపోయాడు. He would like to add luxuries and comforts to the enjoyment of the physical senses. ఇక్కడ ఉండేటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాల యొక్క కోరికలు తీర్చుకునేదానికి ఎన్నో సుఖభోగాలు మానవుడు అన్వేషిస్తున్నాడు. But with all the comforts around him, man commits suicide. He is frustrated. ఇన్ని సుఖభోగాలు మానవుడు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎంతో నికృష్టమైనటువంటి నిస్పృహ గురైపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. He has got deep soulical needs. తనలో అంతరంగంలో ప్రాణ సంబంధమైనటువంటి అక్కర్లు ఎన్నో ఉన్నాయి. For example, he longs for love. ఉదాహరణకు చూస్తే ప్రేమ నిమిత్తమై ప్రాకులాడతాడు. He wants to be known. He wants to be respected. ఇతరులకు నేను తెలియబడాలి, ఇతరులను గౌరవించాలని కోరుకుంటాడు. He demands attention. ఇతరులందరూ కూడా నన్ను గమనించాలని కోరుకుంటాడు. Even that alone is not enough. అది మాత్రం చాలదు. Down deep there is a hunger for God. అంతేకాదు అంతరంగంలో ఒక మూల దేవుని నిమిత్తమైనటువంటి వాంఛ ప్రజ్వరిల్లుతుంటుంది. Though he may not be able to define his hunger, yet the hunger remains. తన యొక్క ఆకలిని తాను నిర్వచించలేకపోయినప్పటికీ ఆ ఆకలి తన యొక్క ఆంతర్యంలో ఉన్నది. When man fell in the Garden of Eden, ఏదెను తోటలో మానవుడు పడిపోయినప్పుడు, when man transgressed and sinned against God, మానవుడు
మానవుడు ఆజ్ఞ అతిక్రమించి దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు all these three realms were affected. ఈ మూడు విషయాలు కూడా దెబ్బతిన్నాయి. In the original creation, all the three were perfect. ఆది సృష్టిలో చూస్తే ఈ మూడు విషయాలు కూడా సంపూర్ణంగా సృష్టించబడ్డాయి. Today man is corrupt, man is defiled, man is out of shape. నేటి దినాల్లో చూస్తే మానవుడు దుష్టుడిగా తన యొక్క రూపాన్ని కోల్పోయి వికారిగా ఉన్నాడు. What did God tell him? ఆదాముకు దేవుడు ఏమన్నాడు? In the day that thou eatest thereof, thou shalt surely die. నీవు దీనిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. But after the act of disobedience, అవిధేయత చూపిన తరువాత he does not die. తాను చూస్తే చనిపోలేదే. Genesis 5:5 tells us he lived for 930 long years. ఆదికాండము 5:5లో ఉన్నది 930 సంవత్సరాలు ఆదాము జీవించాడు. After the act of disobedience, he has lived for so long. తాను అవిధేయుడు అయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు జీవించాడు. Did God fail in his word? అంటే దేవుడు తన యొక్క మాట తప్పిపోయాడా? Where did he die? ఎక్కడ చనిపోయాడు? He died in the realm of his spirit. తన యొక్క ఆత్మ విషయంలో చనిపోయాడు. In biblical meaning, బైబిల్ సంబంధమైన రీతిలో చూస్తే the word death means eternal separation. మరణము అంటే నిత్యమైనటువంటి వేర్పాటు. When somebody physically dies in our family, మన యొక్క కుటుంబంలో ఎవరైనా చనిపోతే భౌతికంగా the next thing that we think about is burial. మనం వెంటనే ఆలోచించే విషయం ఏంటంటే ఏ రీతిగా పాతి పెట్టాలి, భూస్థాపన. We may weep, we may kiss the body, we may wail, we may do many things, but we cannot keep the body. మన ప్రియులు చనిపోయినప్పుడు మనం ఏడవచ్చు, దుఃఖించవచ్చు, కొన్ని సార్లు శవాన్ని ముద్దు కూడా పెట్టుకుంటూ ఉంటాం ప్రేమను బట్టి. కానీ ఆ శవాన్ని ఇంటిలో పెట్టుకోలేము. One day we have to go and throw it off into some pit. We have to bury it out of sight forever. ఏదో దినాన్ని మనం ఆ శవాన్ని ఇంటి నుంచి వెలుపటికి తీసుకువెళ్లి ఏదో ఒక గతిలో పాతి పెట్టి తీరాలి. Death means eternal separation. మరణం అంటే నిత్యమైనటువంటి వేర్పాటు, వేరైపోవటం. When disobedience came into man, మానవులోనికి అవిధేయత వచ్చినప్పుడు death entered into the spirit. ఆత్మలోనికి ఆత్మకు మరణం వాటిల్లింది. Which means, దాని భావము, since God is a spirit and my human spirit, they were eternally separated because of sin. దేవుడు ఆత్మ గనుక నా యొక్క అంతరంగంలో కూడా ఆత్మ ఉన్నాడు గనుక ఈ పాపాన్ని బట్టి వీరిరువురు కూడా బహు దూరంగా వేరైపోయారు. Today an innocent small child is born with death in the spirit and life in the body. నేటి దినాల్లో మనం చూస్తే ఎంత అమాయకమైనటువంటి చిన్న బిడ్డ మన కుటుంబంలో జన్మిస్తున్నాడంటే చనిపోయిన ఆత్మతోనూ జీవించి ఉన్నటువంటి ప్రాణంతోనూ జీవిస్తున్నాడు. Let him be the child of the best preacher. He is born as a dead child in the spirit. ఎంతో పేరుగాంచినటువంటి బోధకుని కుమారుడైనప్పుడు కూడా ఆత్మీయంగా చనిపోయి జన్మిస్తున్నాడు. This death in the spirit affected the soul. ఆత్మలో ఉండేటువంటి ఈ మరణము అది ప్రాణము కూడా ప్రాకింది. It brought darkness into the soul. ప్రాణములోనికి అది అంధకారాన్ని తీసుకొచ్చింది. And from that day man has not been very clear in his thinking. ఆ దినం నుంచి కూడా మానవుడు సరిగా ఆలోచించలేని స్థితిలో పడిపోయాడు. Brother this afternoon was talking about a man in hell. ఇక్కడ ఈ మధ్యాహ్న సమయంలో సహోదరుడు నరకములో ఉండేటువంటి ఒక పాతాళంలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతూ There he was crying. అక్కడ ఏడుస్తున్నాడు అతను. I have 5 brothers. నాకు 5 సహోదరులు ఉన్నారు. He is crying, he is praying, interceding for somebody who is lost. ఎవరైతే నశించిపోయారో వారి నిమిత్తమై ఏడ్చి మొరపెట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. What a believer would not do in a prayer meeting, an unbeliever is doing in the hell. ప్రార్థనా కూడికలో ఒక విశ్వాసి ఎటువంటి ప్రార్థన చేయడో అటువంటి ప్రార్థన ఒక అవిశ్వాసి పాతాళంలో చేస్తున్నాడు. Why is it? ఎందుకు ఆ రీతిగా? As long as he was in the world, తాను ఈ లోకంలో జీవించినంత కాలము because of sin, పాపమును బట్టి he was blinded. తాను అంధకారమయమైపోయాడు. His understanding was darkened. తన యొక్క గ్రాహ్యము అది చీకటి అయిపోయింది. Bible was there, he never himself believed it. బైబిల్ ఉన్నప్పటికీ కూడా తాను నమ్మలేకపోయాడు. He would have heard about repentance, but he never repented. పశ్చాత్తాపం గురించి వినుంటాడు కానీ ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. He would have attended meetings like this about the fact of being born again, but he never paid any attention. ఇటువంటి కూటాలకు తాను హాజరై ఉండవచ్చు, నువ్వు తిరిగి జన్మించాలని విని ఉండవచ్చు, కానీ ఎప్పుడు ఆయన గురించి పట్టించుకోలేదు. There, with his darkness removed, there he is able to think very clearly. అక్కడ తన అంధకారం అంతయు కూడా తొలగిపోయింది, అక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాడు. But it is too late. అప్పుడు ఆలస్యమైపోయింది. But today, ఈ రోజు since we are still in sin, మనం ఇంకా ఉన్నాం. their meat has brought darkness into our understanding. తద్వారా మన గ్రాహ్యానికి అదంతా అంధకారాన్ని తీసుకొచ్చింది. Death in the spirit, ఆత్మ అయితే మృతి చెందాడు, darkness into the soul, ప్రాణములో అయితే అంధకారమయమైపోయింది, and defilement in the body. శరీరానికైతే అపవిత్రత సోకింది. The fallen nature has come to stay with us. పడిపోయిన స్వభావం మనలో నివసిస్తూ ఉంది. This is the condition of the fallen man. పడిపోయిన వ్యక్తి పరిస్థితి. How does God recover a lost man? ఏ రీతిగా దేవుడు నశించిపోయిన వ్యక్తిని
తిరిగి సమకూర్చగలడు. He knows the basic root problem of the fallen man is a dead spirit. అసలు ఈ రీతిగా వ్యక్తి పడిపోయిన దానికి ఆ మూల కారణము ఆత్మ తాను మృతి చెందాడు అనేది దేవునికి తెలుసు. What the dead man needs is not religion. మృతుడైన వ్యక్తికి మతము ఉపయోగకరంగా ఉండదు. If you go to a dead body and speak to him about the glory of Christianity, nothing will happen to him. ఒక చచ్చిన వారి చెంతకు వెళ్లి క్రైస్తవత్వంలో ఉండేటువంటి మహిమ గురించి నువ్వు మాట్లాడితే వారికి ఏమర్థం అవుతుంది? You take a church's choir and sing the best songs possible, songs of Zion, nothing enters into his ear. ఒక చచ్చిన వాడి చెంతకు వెళ్లి సియోని గీతాలు రాత్రంతా మంచి వాయిద్యాలతో పాడినా గానీ ఒక్క ముక్క వాడి చెవిలో పోదు. You preach to him the best sermons, nothing will happen. అద్భుతమైనటువంటి ప్రసంగాలు చనిపోయిన వాడికి చెయ్యి ఏమీ జరగదు. What he needs is life. తనకు కావలసింది ఏంటంటే జీవం అవసరం. If you can give him life, తనకి జీవాన్ని నువ్వు ఇవ్వగలిగితే then he will take care of himself in all other matters. మిగిలిన విషయాలన్నింటిలో కూడా తన గురించి తాను జాగ్రత్త వహించగలడు. That's why in John's gospel alone, అందుచేతనే యోహాను సువార్తలో nearly 36 times the word life comes. నిజంగా 36 సార్లు జీవము అనేటువంటి మాట వస్తుంది. Lord Jesus repeatedly used this word. యేసుక్రీస్తు వారు పదే పదే ఈ మాట వాడాడు. I came to give life. నేను జీవమునిచ్చేదానికి వచ్చాను. I came to give that they may have abundant life. వారికి సమృద్ధి అయిన జీవం ప్రసాదించేదానికి వచ్చాను. And here to Nicodemus, ఇక్కడ నికోదేముతో అంటాడు, he is speaking about being born again in the spirit. తన యొక్క ఆత్మయందు తిరిగి జన్మించుట దాని గురించి మాట్లాడుతున్నాడు. That which is born of the spirit is spirit. ఆత్మ ద్వారా జన్మించినది ఆత్మయునై ఉన్నది. Verse 6, that which is born of the flesh is flesh. శరీరం మూలముగా జన్మించినది శరీరమై ఉన్నది. God wants every person to be born again. ప్రతి వ్యక్తి తిరిగి జన్మించాలని దేవుడు కోరుతున్నాడు. A dead person cannot bring life into himself. ఒక మృతుడైన వ్యక్తి తనలో తాను జీవాన్ని తెచ్చుకోలేడు. In order to bring this life to you, నీకు ఈ జీవాన్ని తెచ్చేదానికి the very Son of God had to become sin for us. దేవుని కుమారుడే మన నిమిత్తమై పాపముగా చేయబడవలసి వచ్చింది. He had to go to the cross of Calvary and pour out his life for the sinful humanity. ఆయన కలువరి శిలువ చెంతకు వెళ్లి మానవాళి పక్షంగా తన యొక్క ప్రాణం అర్పించవలసి వచ్చింది. He took the punishment, the penalty of your sin. నీ పాపం ద్వారా వచ్చే శిక్ష తాను భరించవలసి వచ్చింది. He who knew no sin was made sin for us. పాపం మెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. He who was blessed was made a curse for us. ధన్యుడైన వాడు ఆశీర్వాదకరమైన వ్యక్తి మన నిమిత్తమై శాపగ్రాహి అయ్యాడు. And now the Bible says, ఇప్పుడు బైబిల్ అంటుంది కదా, the wages of sin is death, పాపములో వచ్చే జీతము మనము, but the gift of God అయితే దేవుని కృపావరము is eternal life. అది నిత్య జీవము. Through his son, తన కుమారుని ద్వారా నీకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. through the cross of Calvary he offers it as a free gift. కలువరి శిలువ ద్వారా దీనిని ఉచితమైన బహుమానముగా నీకు అందిస్తున్నాడు. That which is born of the spirit is spirit. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. If you can confess before the cross that you are a sinner, శిలువ చెంత నేను పాపిని అని నువ్వు ఒప్పుకుంటే, if you can come to Lord Jesus with your need, నీ యొక్క అక్కరతో ప్రభువైన యేసు చెంతకు నువ్వు సమీపిస్తే, the life, the eternal life of God enters into your dead spirit. దేవుని యొక్క నిత్య జీవము నీ మృతుడైన ఆత్మలో ప్రవేశిస్తాడు. We can only point you to the life giver to life. మేము నీకు జీవాన్ని ఇవ్వలేము. ఎవరైతే జీవాన్ని ఇవ్వగలడో ఆయనను చూపించగలమంతే. No preacher, no church, no denomination can give you life. ఏ బోధకుడు గాని, ఏ సంఘము గాని, ఏ గుంపు వారు గాని నీకు జీవాన్ని ఇవ్వలేరు. This life is in his son, the Lord Jesus Christ. ఈ జీవము ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తునందున్నది. Receive him as your Lord. You receive his life into your dead spirit. నీ యొక్క ప్రభువుగా ఆయన నువ్వు చేర్చుకుంటే నీ యొక్క మృతమైన ఆత్మలోనికి ఆయన జీవాన్ని ప్రసాదించగలడు. Once that life comes in, ఎప్పుడైతే ఆ జీవునిలో ప్రవేశిస్తుందో, tremendous changes start taking place in your life. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన మార్పు నీ జీవితంలో చోటు చేసుకుంటుంది. Nobody need to impose rules on you as to how you should live, how you should behave. ఏ రీతిగా నువ్వు జీవించాలి, ఏ రీతిగా ప్రవర్తించాలి ఎవరు నీకు చెప్పవలసిన పనే ఉండదు. Nobody need to tell you don't do this is wrong, this is dirty, don't do it. ఇది పొరపాటు లేకపోతే ఇది మురికి సంగతి ఎవరు కూడా నీకు హెచ్చరిక చేయక్కర్లేదు. After giving life to a dead body, you need not tell the dead body don't sleep like this all the time, you didn't take bath for 2 days, don't be like this. మృతుడైనటువంటి లేకపోతే ఒక శవానికి మరలా జీవం వచ్చిందంటే ఇంకా నువ్వు ఈ రీతిగా నిద్రపోకునాయనా అని చెప్పేసి మనం చెప్పక్కర్లేదు. నువ్వు స్నానం చేసి 2 రోజులైంది, ఇప్పుడు లేచి స్నానం చేయని చెప్పక్కర్లేదు మనం. The moment life comes to him, ఏ క్షణంలో తనకు జీవం వస్తుంది. oh, he said, why am I here? వెంటనే అంటాడు, ఎక్కడ
నన్ను ఎవరు పడుకోబెట్టారంటే Why is it I am smelling very foul? ఎందుకు నా నుంచి ఇంత మురికి వాసన వస్తుంది అంటాడు. Oh, I cannot have this dress. ఇప్పుడు ఈ బట్టలు ఈ కొట్లు వద్దంటాడు. I am hungry. నాకు ఆకలేస్తుంది అంటాడు. Life brings all these changes. కాబట్టి మనలో వచ్చేటువంటి జీవము మార్పులన్నీ తీసుకొస్తుంది. Religion is man's attempt of imposing regulations on you. మతం అంటే నీ మీద నియమ నిబంధనలు నియమించేదానికి మానవుడు వాడుతున్నటువంటి పద్ధతి. Man is trying to bring changes from the outside. మానవుడు బయటికి వెలుపటి మార్పులు తీసుకురావాలని కోరుతున్నాడు. But God brings the changes from the inside. దేవుడైతే అంతరంగములో అంతరంగములో మార్పు చేసేవాడు. The changes which come from the outside, imposed from the outside, is always temporal. బయటి వారి ద్వారా, బయటి నియమ నిబంధనల ద్వారా బయటికి కనపడేటువంటి బాహ్యమైనటువంటి మార్పులు తాత్కాలిక. It cannot be permanent. అవి శాశ్వతాలుగా ఉండలేవు. But when God touches your heart, అయితే దేవుడు నీ హృదయాన్ని తాకినప్పుడు, when He puts the life into your spirit, నీ యొక్క ఆత్మలో ఆయన జీవాన్ని పెట్టినప్పుడు, even if no eye keeps seeing you, బహుశా ఏ ఒక్కడు కూడా నిన్ను చూడకపోవచ్చు, then you start changing. నీలో మార్పు చోటు చేసుకుంటుంది. There is a tremendous change which comes over your life. నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? Have you received this new life? ఈ నూతన జీవాన్ని నువ్వు పొందావా? Have you received the gift of eternal life from Lord Jesus? ప్రభువైన యేసుక్రీస్తు చెంతను నీ నిత్య జీవాన్ని నువ్వు పొందావా? It is a free gift. ఇది ఉచిత వరము. It did cost the Son of God His very life to give us this gift. నిజంగా మనకి ఈ యొక్క వరాన్ని ఇచ్చేదానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టవలసి వచ్చింది. The world can be classified only into two groups. లోకమంతటిని కూడా రెండు గుంపులుగా మాత్రమే మనం చేయగలము. Not sinners and holy people. అంటే ఏదో పాపులు పరిశుద్ధులు అని కాదు. Everybody is a sinner. ప్రతివాడు పాపే. There is only one basis on which God divides the world. ఒకే విషయాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు లోకాన్ని రెండు ముక్కలు చేస్తున్నాడు. Those who have received the Son and those who have rejected the Son. ఎవరైతే కుమారుని అంగీకరించారో, ఎవరైతే కుమారుని నిరాకరించారో. I believe when we all stand before the judgment seat of God, మనమందరం కూడా దేవుని యొక్క తీర్పు సింహాసనం ముందు నిలబడినప్పుడు, I don't think He would ask us, have you been an adulterer? నీవు వ్యభిచారివా అని ఆయన అడగడు. He will not ask, are you a thief? నీవు దొంగవా అని ఆయన అడగడు. Are you a liar? నువ్వు అబద్ధికుడు అని అడగడు. Are you selfish? లేదా నువ్వు స్వార్థపరుడు అని Are you proud? నువ్వు గర్విష్ఠివా అని అడగడు. He would tell us, I know everybody is proud, everybody is selfish, everybody is a liar. ఆయనే చెప్తాడు, ప్రతివాడు గర్విష్ఠే, ప్రతివాడు అబద్ధికుడే, ప్రతివాడు మోసగాడే అని. But I have only one question to ask. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్నే వేస్తానంటాడు. I killed my precious son with my own hand. నా స్వంత చేతులతో నా అమూల్యమైన కుమారుని నేను చంపాను. When he was most obedient to me, I killed him on the cross. When he was most obedient to ఆయన me, ఎంతో విధేయత చూపినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా నేను ఆయన కలువరి శిలువ మీద ఆయన్ని నేను చంపాను. why did I punish the most obedient son? ఎందుకు నేనంతా విధేయుడైనటువంటి కుమారుని చంపవలసి వచ్చింది? For you who is disobedient. అవిధేయుడైనటువంటి నీ నిమిత్తమే కదా. For you who are rebellious. తిరుగుబాటు చేసే నీ నిమిత్తమే కదా. For you who are proud. గర్విష్ఠమైన నీ నిమిత్తమే కదా. I want to ask you only one question. మిమ్మల్ని ఒకే ప్రశ్న వేస్తానంటాడు. What did you do with my precious son? నా ప్రశస్తమైన కుమారుని పక్షంగా ఏ తీర్మానం నువ్వు చేసుకున్నావు? What did you do with the blood of my son? నా కుమారుని రక్త విషయంలో ఏ నిర్ణయానికి వచ్చావు? Did you receive it or reject it? నీవు ఆయన్ని అంగీకరించావా, నిరాకరించావా? Depending on the answer that you give to that one single question, your destination is decided. ఆయన వేసే ఏకైక ప్రశ్నకు నువ్వు చెప్పేటువంటి జవాబు మీద నీ యొక్క గమ్యము ఆధారపడింది. What answer do you give to God? దేవునికి ఎటువంటి జవాబునిస్తావు? What have you done with the Son of God? దేవుని యొక్క కుమారుని పక్షంగా నువ్వు ఏ రీతిగా జవాబు చెప్పావు? How have you responded to His offer of life? ఆయన నీకు జీవాన్ని ఇస్తానని నిన్ను బ్రతిమలాడినప్పుడు నువ్వు చెప్పిన జవాబు ఏంటి? The opportunity to decide will be taken away very soon from you. అతి త్వరలో ఇటువంటి తీర్మానం చేసుకునే అవకాశం కూడా నీకు దొరకదు. Today God says, ఈ రోజు ప్రభువు అంటున్నాడు, today is the day of salvation. ఇదే రక్షణ దినము. Now is the accepted time. ఇదే అనుకూలమైన సమయము. Boast not about tomorrow. రేపటిని గురించి అతిపడవద్దు. Tomorrow is not yours. రేపటి దినము నీది కాదు. Today the Spirit of God is moving upon you, speaking to you. ఈ రోజు దేవుని యొక్క ఆత్మ నీ మీద సంచరిస్తూ, నీ మీద అల్లాడుతూ నీతో మాట్లాడుతున్నాడు. He is opening your understanding, your heart, and showing you your need. ఆయన నీ యొక్క హృదయాన్ని తెరిచి నీ యొక్క అక్కర ఏంటో నీకు చూపిస్తున్నాడు.
A day will come when you will not be able to decide. ఒక దినం రాబోతున్నది, తీర్మానం చేసుకునే అవకాశం కూడా నీకుండదు. Today God is calling you. ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Come unto me. నా యొద్దకు రండి. Come unto me. నా చెంతకు రండి. I will give you life. నేను మీకు జీవాన్ని ఇస్తాను. I will give you light. నేను నీకు వెలుగునిస్తాను. I will give you love. నేను నీకు ప్రేమనిస్తాను. I will give you a peace that you are seeking after. నువ్వు ఇదే సమాధానం నిమిత్తమై వెతుకులాడుతున్నావో ఆ శాంతిని నీకు ఇస్తాను. I will wash you with my own blood. నా స్వంత రక్తముతో నిన్ను కడుగుతాను అంటున్నాడు. Will you tell him, Lord Jesus, I am coming tonight. ఈ రాత్రి యేసయ్యా నేను వస్తున్నానని చెప్తావా? I come as a sinner, Lord. పాపిగా నేను వస్తున్నానయ్యా. I come as a slave, Lord. నేను బానిసగా వస్తున్నాను. As I come as a restless person, Lord. విశ్రాంతి లేని వ్యక్తిగా వస్తున్నానయ్యా. Forgive me. నన్ను క్షమించు. Accept me. నన్ను అంగీకరించు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Shall we be on our knees? మన యొక్క మోకాళ్ళ మీదకి వద్దాం. All of us, please. మనలో ప్రతి ఒక్కరు కూడా In a few minutes we'll send you away. కొన్ని నిమిషాల్లో మిమ్మల్ని పంపించి వేస్తాం. You have been so patient. మీరు ఎంతో సహనముతో ఓర్పుతో ఉండినారు. Kindly be patient for a few more minutes. దయచేసి కొన్ని క్షణాలు సహనముతో ఉండండి. రాజులకు రాజువై రావే, రవి కోటికి జయసురావే. రాజులకు రాజువై రావే, రవి కోటికి జయసురావే. ఓ వేదవాహనంబు మీద వేదమే, ఓ పెంచు వైభవంబు తోడ వేగమే. రాజా రావే, రాజమేల రావే, రాజులకు రాజువై రావే, రాజకోటికి జయసురావే. రాజులకు రాజువై చూడగా, ఓ నిజరమ్మ స్వాగతంబు చేయగా, ఓ వేదరమ్ములెల్ల చూడగా, ఓ నిజరమ్మ స్వాగతంబు చేయగా, ఈ రాజస్థాపనంబు చేయ రాజులెల్ల గూడిపో, భూమి ఆకాశంబు మారిపో. భూమి ఆకాశంబు మారిపో. రాజాది రాజా రాజమేల రాజులకు రాజువై రావే, రాజులకు రాజువై రావే, ఆకాశములను తలాడ్పటింపగా, ఆదిమత్త సంగ సమేతంబుగా, ఆకాశములను తలాడ్పటింపగా, ఆదిమత్త సంగ సమేతంబుగా, ఆకాశము మధ్య వీధిలో మహాసభ చేయ, లోకనాల నీరు వైమలోనా, ఆకలే లోకనాల నీరు వైమలోనా, ఆకలే
Please be seated.